టీటీడీపీ అధ్యక్షుడిగా తీగల చంద్రబాబుతో హైదరాబాద్లో భేటీ చేరుతున్నానంటూ క్లారిటీ ఇచ్చిన తీగల ఆయన వెంట ఎమ్మెల్యేలు మల్లారెడ్డి మర్రి రాజశేఖర రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ పైన చర్చలు పార్టీలోని సీనియర్ నేతల్లో అసంతృప్తి అంటూ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి టీటీడీపీ అధ్యక్ష పదవి కట్టపెడతారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సోమవారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో తీగల కృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఆయనతో పాటు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి సైతం చంద్రబాబును కలిశారు. రాజశేఖర రెడ్డి కుమార్తె వివాహానికి రావాలని శుభలేఖను అందజేసి ఆహ్వానించారు. ఈ భేటీలోనే తీగలకు పోస్ట్ కన్ఫర్మ్ అయిందని టాక్ అంటూ ఇక త్వరలోనే టీటీడీపీలో చేరుతా, ఆ పార్టీతోనే నా రాజకీయ ప్రస్థానం ప్రారంభం, పార్టీని వీడిన వారిని ఏకతాటిపైకి తెస్తా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. ఈ తీగలన్నకు పాపం ఈ వయసులో ఏమవసరం, ఈ వయసులో ఏమవసరం, ఆల్రెడీ అనుభవించాల్సిన పదవి అనుభవించిండు. అప్పుడు కూడా మేయర్ పదవి ఇచ్చింది టీడీపీ. ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చి ఎమ్మెల్యే అయిండు, మంత్రి ఒక్కటి కాలేకపోయిండు. అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ మొన్న టికెట్ రాలే కాబట్టి బీఆర్ఎస్లో మహేశ్వరం నుంచి మళ్ళీ సబితాయింద్ర రెడ్డికి ఇచ్చారు కాబట్టి ఆనాడు కాంగ్రెస్ వైపు చూసిండు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందేమో అన్న ఆలోచనతో కాంగ్రెస్ వైపు చూసి రేవంత్ రెడ్డిని కూడా కలిసిండు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే, యాక్చువల్గా ఇది చాలా సీక్రెట్, ఇది రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే టీటీడీపీ పూర్వవైభవం కోసం ప్రయత్నం చేస్తూ సెలెక్ట్ చేసింది ఇది చంద్రబాబు నాయుడు కాదు, పక్కాగా రేవంత్ రెడ్డి. పక్కాగా మళ్ళా ఇక్కడ తెలంగాణలో టీడీపీ పూర్వవైభవం రావాలని చెప్పేసి దానికి తీగల కృష్ణన్ అయితే కరెక్ట్ అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాల మేరకే ఇదంతా కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ని తగ్గిస్తూ టీడీపీని పెంచడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఈయనను తీసుకుపోయి ఇప్పుడు ఇక కృష్ణారెడ్డిని చేర్పిస్తూ ఉన్నారు. ఇక మల్లారెడ్డి మర్రి రాజశేఖర రెడ్డికి అయితే కాంగ్రెస్లోకి ఎంట్రీ కూడా లేదు, దగ్గర కూడా రానియాడు. ఎందుకంటే ఎట్లా తొడగొట్టిండు, ఎట్లా విజిలేసిండు, లేని మీసం ఎట్లా మేలేసిండు మనం అందరం చూసినాం. రేవంత్ అని ఎట్లా పిలిచిండు గుర్తుందా? తొడగొట్టింది, జబ్బలు కొట్టుకున్నాడు, ఇట్లా తొడలు కొట్టుకున్నాడు, ఆగమాగం చేసిండు కదా. అప్పుడు ఇక అన్న మాటలు ఇంకా వెరైటీగా ఉన్నాయి. వాళ్ళు అంటారు ఏది పడితే అది మాట్లాడచ్చు వాళ్ళు. ఆయన అన్నాడు, ఆయన అన్నాడు, అదేందో చెప్పాలంటే ఇలా మాకు అడ్డం వస్తుంది. మళ్ళీ మీడియా మాట్లాడద్దు, అట్లా మీడియా భాష యూజ్ చేయొద్దు అంటే నాయకుడు ఆ రోజు గుట్లే ఇప్పటికి నాకు చెవులలో ఇట్లా వినబడుతుంది, అది అట్లా మాట్లాడిండారు. ఇంకా గూట్లే కాదు, ఇంకా మస్తుగా అన్నాడుగా, గూట్లే అన్నాడు, దిగుట్లే అన్నాడు, అని అన్నాడు. ఇక అందుకోసమే వీళ్ళు చెప్పే మాటలేమో ఇట్లుంటాయి, బయటకు వచ్చి మేము చెప్పాలనుకుంటే మాకేమో అడ్డం వస్తాయి. సో ఇక్కడ టీటీడీపీకి మరి పూర్వవైభవం వస్తే మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంది? మరి టీడీపీలో ఇన్నేళ్ళు ఈ 10 ఏళ్ళు పనిచేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పొలిట్ బ్యూరో మెంబర్స్ కావచ్చు, లేకపోతే ఇంకా సీనియర్ నాయకులు, మరి ఇలా వాళ్ళు ఇన్నేళ్ళు 10 ఏళ్ళు మరి పనిచేసి లాస్ట్కి ఇట్లా పక్కకెళ్ళి తీసుకొచ్చుకొని మళ్ళీ అధ్యక్షుని చేసుకోవడం అంటే ఇక ఎంత దాపురించింది చూడరు దరిద్రం. ఏ పార్టీలైనా నాయకులు గాల్లే, ఎవ్వడు మారడు. ఎక్కడ అధికారం ఉంటే, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వీళ్ళే తిరగాలి. మీరు చూడండి, బీఆర్ఎస్లైనా కాంగ్రెస్లైనా టీడీపీలైనా వీళ్ళే నాయకులుగా తిరగాలి, ఇంకా వేరేటోడు తిరగదు. బీజేపీలో కూడా అంతే, అదేం అతీతమేం కాదు. వీళ్ళకే 40 లేరా? ఈటల రాజేందర్ పోలేడా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోలేడా? చూడలేదా? కొండా విశ్వేశ్వరరెడ్డి పోలేడా? చూడలేదా? ఈ ఎల్లటి మహేశ్వరరెడ్డి పోలేదా? చూడలేదా? అంటే ఇక్కడికెళ్ళి అక్కడికెళ్ళి ఇక్కడికి వీళ్ళకి ఏంటంటే టైంను బట్టి, పరిస్థితిని బట్టి, సిచ్యువేషన్ చూసుకొని దుంకేస్తారు. లాస్ట్కి ఎటు పెట్టి ఆ దొంగలని చూస్తాం మనం, అలా దొంగలనే అనాలి. మరి నిజాయితీగా నికార్స్గా ఒక్క పార్టీ పట్టుకొని కంటిన్యూగా ఉండి కష్టపడేటోడు ఉంటే వాళ్ళనే ఏమన్నా నిజమైన నాయకులు అని చెప్పొచ్చు. ఇక ఇట్లాంటి వాళ్ళని దొంగలకపోతే ఏమంటాం? ఏ పార్టీలో చూసినా గవ్వే ముఖాలు. రేపొద్దుగల పుసుక్కున ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినా, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా తిరిగి మళ్ళీ గీ ముఖాలే చూస్తాం మంత్రులుగా, పక్కా. ఇదైతే రాసి పెట్టుకోరు. మనం గతంలో కాంగ్రెస్లో గవ్వే ముఖాలను చూసినాం, టీడీపీలకు వస్తే టీడీపీలకు షిఫ్ట్ అయితే టీడీపీలకు గాలనే చూసినాం. ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళని చూసినాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళే, మళ్ళీ బీఆర్ఎస్లో కాంగ్రెస్ టీడీపీ వాళ్ళే బీఆర్ఎస్ మంత్రులంతా. ఇలా కాంగ్రెస్లో కూడా మళ్ళీ గాలి వచ్చారు, పొంగులేటి, లేకపోతే ఈయన పేరు తుమ్మల, ఇట్లా సీతక్క. ఇప్పుడు మళ్ళా తర్వాత ఒకవేళ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అధికారంలోకి వస్తుందని తెలిస్తే మళ్ళీ ఇలా అలాగే దుంకాల్సి వస్తుంది. అలా కావాలి. అట్లా వాళ్ళ సీట్లు మాత్రం పక్కా చేసుకుంటారు, వాళ్ళ ఆలోచనలు మాత్రం అట్లుంటాయి.